నమస్తే, వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సహకరిస్తామని మంత్రి పొంగులేటికి ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించడాన్ని బీజేపీ ఖండిస్తోంది. ఏదలాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉద్యోగులతో మంత్రి పొంగులేటి ఓ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఒక్కో వార్డులో ఉద్యోగుల ఓట్ల సంఖ్యను చెబుతూ అవన్నీ కూడా కాంగ్రెస్ కు పడతాయని చెప్పటం నిబంధనలకు విరుద్ధమని బీజేపీ చెబుతోంది. ఎన్నికల నియమాలను పాటించిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు కోటేశ్వరరావు, దేవకి వాసుదేవరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. దేనికున్నారు ఆమె వీడియో కాన్ఫరెన్స్ ఉందా లేదా, బయటకు వచ్చారు, మీ దగ్గర మీకు సంబంధం మాట్లాడలేదు, మీకున్న సంబంధం నువ్వు లైసెన్స్ డ్యూటీకి రాసి మరి జరిగిన జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడున్న మంత్రులు ఏ విధంగా కూనీ చేశారనేది దిగ్భ్రాంతి కలిగజేసే పరిస్థితి. మరి గౌరవ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అధికార దుర్వినియోగానికి పాల్పడి మరి ఏ విధమైన భయభ్రాంతులు కలిగజేశారో తెలియదు, కానీ టీజీఓ టీఎన్జీఓ సంఘం యొక్క మొత్తం కార్యవర్గ సభ్యులందరూ, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరూ కూడా కలిసి ఈ రోజున మేము ఎదిలాపురం మున్సిపాలిటీని గెలిపించి మీకు బంగారు పండుగ పెడతామని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. దారుణం. ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా కూని చేయడం అనేది ఎక్కడ చూడలేదు. ఓ పక్కన రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరుగుతుంటాడు, ఓ పిచ్చోడ్లా తిరుగుతుంటాడు. రాజ్యాన్ని కూని చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని. నీకేమాత్రం సిగ్గు సరిపడ్డ చూడు, ఖమ్మం వచ్చి చూడు, నీ మంత్రులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో. సాక్షాత్తు డైరెక్ట్ కనీసంగా ఆడియో కాన్ఫరెన్స్లో పెట్టి మరి పూర్తి స్థాయిలో 1వ నెంబర్ నుంచి 32 డివిజన్ల యొక్క ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, సంఖ్యలు సహా చెప్తున్నారు నీ యొక్క ఎంప్లాయీస్. ఈ విధంగా మరి టీజీఓ టీఎన్జీఓ ఎందుకుందో ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు జీతాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇస్తున్నాడా, తుమ్మల నాగేశ్వరరావు ఇస్తున్నాడా, లేకపోతే బట్టి విక్రమార్క ఇస్తున్నాడా చెప్పాలి. మీకు జీతాలు ఇస్తుంది ప్రజలు కష్టోడ్చి కట్టిన పన్నుల నుంచి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మిమ్మల్ని ఈ విధంగా ఏ విధంగా మిమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు వాళ్ళ దగ్గర మోకరిల్లారు, ఎందుకు మీరు అలా సరెండర్ అయిపోయారు అనేది కూడా ప్రజలకు తెలియాలి. మీకు నిజంగా ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ యొక్క ప్రభుత్వం నుంచి కానీ ఈ మంత్రుల నుంచి కానీ మీరు ధైర్యంగా బయటికి రండి. మీరు రాజ్యాంగ సాక్షిగా మీరు ప్రమాణం చేసి ఆ ఉద్యోగాన్ని తీసుకున్నారు కాబట్టి మీకు ఎటువంటి కష్టం జరిగినా నష్టం జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇంతకుముందు కూడా ఎదిలాపురాన్ని కూడా మరి రకరకాలుగా దాన్ని ఏ విధమైన అభివృద్ధి లేకుండా ఒకప్పుడు కార్పొరేషన్లో కలపడం, మళ్ళీ వెనక్కి తీసుకోవటం, మళ్ళా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరగకపోవటం, మళ్ళీ ఒక మున్సిపాలిటీకి చేయటం, మొన్న మున్సిపాలిటీ ఎన్నికలు కోడ్ వచ్చి 2 రోజుల ముందు వచ్చి మరి శంకుస్థాపన చేయడం అనేది ఇంతకంటే దుర్మార్గం, శాతకాంతనం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. అది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దక్కింది. మరి ఇదే విధంగా ఈరోజు చూసాం, జిహెచ్ఎంసీని కూడా మళ్ళీ 3 ముక్కలు చేశారని చెప్తున్నాడు. అసలు మీకు సిగ్గుందా, శరం ఉందా? తుగ్లక్ పాలన కూడా ఇంతకంటే బాగుందని ప్రజలు అనుకుంటున్నారు. నిన్నగాక మొన్న దాన్ని సరిహద్దు చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీని కలిపి మరి 300 వార్డులు తయారు చేసి మళ్ళీ దాన్ని 3 ముక్కలు చేసి ఏంటి అసలు మీకు ఏమన్నా తలకే ఉందా లేదా అని ప్రజలకి చాలా డౌట్ వస్తుంది. ఈ రోజున మళ్ళీ దాన్ని 3 కార్పొరేషన్గా చేయటం, మరి దాన్ని ఎన్నికలు ఎప్పుడు నెరవేరుస్తుందో తెలియదు. ఇటువంటి పరిస్థితుల యొక్క తెలంగాణ రాష్ట్రం ప్రజలు అల్లాడిపోతున్నారు. మీ యొక్క కేవలం మీ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని మున్సిపాలిటీల్లో ఓడిపోయే స్థితిలో ఉంది ఖమ్మంలోని తెలుసుకున్నటువంటి మంత్రులు అనైతిక పొత్తులు పెట్టుకోవడమే కాకుండా ప్రత్యర్థి పార్టీల యొక్క అభ్యర్థుల్ని బెదిరించేటువంటి వైనానికి దిగారు. ఖమ్మంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని భయపడింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని
బెదిరించి విత్డ్రాల్ చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అయినా కానీ దేశం కోసం ధర్మం కోసం కష్టపడేటువంటి కార్యకర్తలు బెదరకుండా పోటీకి సిద్ధమయ్యారు. ప్రజల యొక్క ఆదరణ బీజేపీ వైపు ఉండటం చూసినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఓటింగ్ పర్సెంట్ పెంచాలని కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలను చైతన్యం చేసి ప్రతి ఒక్కరు కూడా ఓట్లో పాల్గొనాలని చెప్పాల్సినటువంటి మంత్రి సాక్షాత్తు ఎంప్లాయీస్తో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేపియాలా, నేను మిమ్మల్ని చూసుకుంటా, మీకు అండగా ఉంటా, మీకు ఉద్యోగాలు పదోన్నతులు నేను కల్పిస్తా, నువ్వు నా మనుషులు అని చెప్తున్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీ మనుషులు ఎట్లా అవుతారు? నువ్వు ఒక రాజ్యాంగబద్ధమైన మంత్రిగా ఉన్నారు, వాళ్ళు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. ప్రజల యొక్క డబ్బుతో ట్యాక్స్ కట్టే దాంట్లో నుంచి మీరు జీతాలు తీసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అసలు అంత హీనంగాన మిమ్మల్ని చూస్తే ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నారు, ఊస్తున్నారు. అసలు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రజలకు అండగా ఉండాలి. మీకు ఏదైనా ఇబ్బంది వచ్చింది మంత్రితో మాకు చెప్పండి, భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. మీకు మీద ఈగ వాళ్ళనియం, మేము ప్రజల కష్టాలు ఎట్లయితే తెలుసుకొని వాళ్ళ కోసం పోరాడుతున్నామో ఎంప్లాయీస్ కోసం కూడా అంతే పోరాడతాం భారతీయ జనతా పార్టీ. కానీ మీరు కాన్ఫరెన్స్లో జయపాల్ కానీ యాలద్రి కానీ అన్న నేనున్నానన్నా చూసుకుంటానన్నా అందరిని మొబైలైజ్ చేస్తానా బంగారు పల్లెంలో పెట్టి కానుగ్గా ఇస్తారట. ఎవడో మీరు కానుగ్గా ఇవ్వడానికి? మీరు ఏం పని చేయాలి? ప్రజలకు సేవ చేయాలి. మంత్రికి ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేపిస్తామని మీరు చెప్పడం ఏంటి? అంతగా మీకు కాంగ్రెస్ పార్టీ ఉంటే అభిమానం ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి కార్యకర్తగా రండి, అప్పుడు మీకు గౌరవం ఉంటుంది. అది చేయండి. మీరు ఇమీడియట్లీగా రిజైన్ చేయండి మీ జాబులకి. మీరు ఆ జాబులో కొనసాగే నైతిక హక్కు కూడా మీకు లేదు. మీరు ఇట్లనే కొనసాగితే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి కార్మిక సంఘాల వారు 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరుపుతున్న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు, TWJF జర్నలిస్టు సంఘం వారు సార్వత్రిక సమ్మెను చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో పూర్వం నుండి ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా ఏర్పాటు చేస్తూ ఉండటంతో కార్మికుల హక్కులను కోల్పోతున్నారని, కార్మికులను నిరాయుధులను చేస్తూ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేటర్లని ఆందోళన ఎక్కిస్తున్నారని, అలాగనే జర్నలిస్టులకు సంబంధించిన పాత కార్మిక చట్టాలు రద్దు చేయడంతో జర్నలిస్టులను నిర్వీర్యం చేస్తూ వారి మనుగడ ప్రశ్నార్థకం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. హక్కులను కాపాడుతూ పాత చట్టాలను కొనసాగిస్తూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు. కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా నియమిస్తూ చేసుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో కార్మికులు తమ యొక్క హక్కులను కోల్పోతున్నారు. అలానే జర్నలిస్టులకు సంబంధించినటువంటి 2 కార్మిక చట్టాల వల్ల జర్నలిస్టులు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. రేపొద్దున వారి యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. అలానే పని గంటలు పెంచుతూ కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వకుండా చేసే ఈ ప్రయత్నాన్ని ఖండిస్తూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని మా TWJF సంఘం తరఫున కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో పాల్గొంటున్న కార్మిక వర్గాన్ని అందరికీ, రాజకీయ పార్టీ నాయకులందరికీ ముందు నమస్కారం. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క హక్కులని, చట్టాలని కాలరాసేటువంటి పద్ధతుల్లో పరిపాలన కొనసాగిస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున సమ్మె జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేబర్ కోడ్ ఏదైతే ఉన్నదో లేబర్ కోడ్ని రద్దు చేయాలని చెప్పేసి, విద్యుత్ సవరణ బిల్లు చట్టాన్ని కూడా రద్దు చేయాలనేది, అదేవిధంగా LICలో 100% విదేశీ పెట్టుబడులకు అప్పచెప్పడాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక, ప్రజా మొత్తం కూడా ఈరోజు సమ్మెలోకి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కార్మిక రంగంలోని బ్రిటిష్ కాలంలో సాధించుకున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల మొత్తం అంటే యూనియన్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న చట్టాలు కానీ, అదేవిధంగా కార్మికులకు అండగా ఉన్నటువంటి చట్టాలు మొత్తాన్ని కూడా ఈరోజు రద్దు చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదురవుతామో కార్మికులకు, కర్షకులకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ 4 లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నదో వీటిని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తూ ఉంది కార్మిక వర్గం. అంతేకాకుండా ఇవాళ 44 కార్మిక చట్టాలని 4 కోడులుగా విభజించింది. స్వతంత్రం నాటి నుండి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఇవాళ తుంగలో దొక్కేందుకు కార్పొరేట్ శక్తులకి ఈ చట్టాలని అనుకూలంగా చేయడం కోసం వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని కార్మిక వర్గంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం.
అంతేకాకుండా వాళ్ళ కార్మికుల హక్కులు మొత్తం కూడా ఈ చట్టాలు అమలైతే రేపు ఏప్రిల్ 1 నుండి అమల్లో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ చట్టాలు ఎగిన అమలు అయితే కార్మికులు తమ హక్కుల్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకనే మేము ఈ జేఏసీగా మీ కార్మిక చట్టాలు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాకుండా కార్మికులు ప్రయత్నం చేస్తూ ఉంది. కార్మిక వర్గంగా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా మరి అన్ని కార్మిక సంఘాలతో దేశవ్యాప్తంగా సమ్మెలో దిగడం జరుగుతూ ఉన్నది. ప్రధాన సమస్య ఏంటంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీరు బీహార్ ఎన్నికల తర్వాత ఎమ్మటే మరి అధికారం వచ్చిన ఎమ్మటే ఈ కార్మిక చట్టాలను అమలు చేయాలని, అది ఏప్రిల్ 1 తారీఖు నుంచి అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అది గతంలో అనేక సందర్భాల్లో సమ్మెలు చేసి దాన్ని ఒక అడుగు వెనక్కి వేయడం జరిగింది. కానీ మళ్ళీ వాళ్ళ యొక్క రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వ మార్కెట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు చూస్తే వాడు ఇచ్చే 175 రూపాయలు ఏ బెదరకు సరిపోతాయి అంటే ఒక కార్మికురాలకి నెలకి కనీసం 4,600 కూడా దాటలేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కనీస వేతనం ఆనాడు చట్టం ఏదైతే తెచ్చుకున్నో దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ యొక్క దాన్ని పక్కన పెట్టేసి ఇవాళ కనీస వేతనం పేరుతో 175 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. కనీస వేతనం ఏదైతే ఉందో స్కీమ్ వర్కర్లకు అందరికి కూడా ఉద్యోగ భద్రత లేదు. ఇవాళ ఉద్యోగ భద్రత కల్పించాలా. ఉద్యోగ భద్రత పోగా ఉన్నటువంటి సంస్థలన్నిటి కూడా జాతీయకరణ చేసినటువంటి వాటిని ఈ దేశ రైతాంగం మీద అనేక ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ జర్నలిజం, వాళ్ళ మీడియా కూడా ఇవాళ మీడియాలో కథనాలు వచ్చినా, మీడియాలో ఏ రకమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా చూసాం మనం. ఉత్తరప్రదేశ్లో 14 సంవత్సరాల అబ్బాయి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తే కేసు పెట్టినటువంటి సందర్భం ఉంది. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, అది మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవరు మాట్లాడినా వాళ్ళందరినీ కూడా హరించేటువంటి ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే కార్మిక వర్గానికి నష్టం కలిగించి, రైతాంగానికి నష్టం కలిగించి, వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించి, ఈ దేశ ప్రజానికానికి నష్టం కలిగించేటువంటి చట్టాలు రద్దు చేయాలా. ముఖ్యంగా బడ్జెట్లో పెంచినటువంటి నిత్యావసర సరుకుల ధరలు ఇవాళ ఆకాశాన్ని అంటున్న పరిస్థితుంది. వీటిని తగ్గించాలని కూడా సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మిక వర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఖమ్మంలో దేశవ్యాప్త బంద్ పాక్షికంగా కొనసాగింది. నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, టియు, సిఐ, ఐఎఫ్టియు, బీఆర్టీయు, టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆయా సంఘాలు డిమాండ్ చేశాయి. పైరా మున్సిపాలిటీ 2వ సాధారణ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయని, అందుకు సహకరించిన అధికారులు, సిబ్బంది, పోలీసు అధికారులకు మున్సిపల్ కమిషనర్ గురులింగం ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం జరగనున్న ఎన్నికల లెక్కింపు స్థానిక పశు వైద్యశాల ఉన్న రైతు శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఫలితాలను, అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు మీడియా పాయింట్ వద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా జర్నలిస్టులు, అక్రిడిషన్ కార్డు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ హాల్లోకి అనుమతినిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. మొత్తం 20 వార్డుల లెక్కింపు 2 రౌండ్లలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. 1 నుండి 10వ వార్డు వరకు మొదటి రౌండ్, 11 నుండి 20వ వార్డు వరకు రెండవ రౌండ్ గా ఉంటుందని తెలిపారు. మొత్తం 10 టేబుల్స్ ఏర్పాటు చేశామని, ఒక్కో టేబుల్ కి రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, సూపర్వైజర్, మరొక 4 ఉంటారని కమిషనర్ తెలియజేశారు. జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థి, అతని ఏజెంట్ ఇద్దరు మాత్రమే రిటర్నింగ్ అధికారి నుండి పొందిన ఐడి కార్డు ద్వారా మాత్రమే లోపలికి రావాల్సి ఉంటుందని కమిషనర్ తెలిపారు. అందరికీ నమస్కారం. 2వ సాధారణ మున్సిపల్ ఎలక్షన్లు 2026లో భాగంగా నిన్న అనగా ఫిబ్రవరి 11, 2026 రోజున వైరా పురపాలక సంఘానికి సాధారణ 2వ ఎలక్షన్లు ప్రశాంతంగా ముగిశాయి. దీనికి సహకరించిన అధికారులందరికీ, ఆ మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు అనగా 13 ఫిబ్రవరి 2026 రోజున వైరా వెటనరీ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ వద్ద కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మొత్తం 20 వార్డులకు గాను 10 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. 10 టేబుల్లలో అంటే ఒక రౌండ్లో 10 వార్డుల రిజల్ట్, మళ్ళీ 2వ వార్డులో మిగతా 10 వార్డుల రిజల్ట్ అనౌన్స్ చేయబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేయబడిన కేంద్రంలో మొత్తం 10 మంది ఆర్ఓలు ఇక్కడ అందుబాటులో ఉంటారు.
మనకు టేబుల్కు ఒక కౌంటింగ్ స్టాఫ్ అంటే కౌంటింగ్ అబ్జర్వర్ ప్లస్ కౌంటింగ్ అసిస్టెంట్ను జిల్లా కలెక్టర్ గారు అందజేయడం జరిగింది. అంటే ప్రతి టేబుల్కి మనకు ఆర్ఓ, ఏఆర్ఓ, కౌంటింగ్ స్టాఫ్ మెంబరు అంటే సూపర్వైజర్, అదేవిధంగా అతని అసిస్టెంట్, ప్రతి టేబుల్లో 4 మెంబర్స్ వాటిని కౌంట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 10 టేబుల్ ఏర్పాటు చేయడం. అంటే మనకు 20 వార్డులకు గాను 2 రౌండ్లో పూర్తి ఫలితము వెల్లడించే అవకాశం ఉంది. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఎప్పటికప్పుడు రిజల్ట్ అనౌన్స్ చేసే విధంగా మీడియా పాయింట్లో ఎల్ఈడి స్క్రీన్ అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే మేము ఎస్హెచ్ఓ గారికి లెటర్ పెట్టడం జరిగింది ఇక్కడ భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉండే విధంగా. అదేవిధంగా ఎవరికైతే మేము అభ్యర్థి మరియు అభ్యర్థి తరపున ఒక ఏజెంట్కు మాత్రం లోపలికి అనుమతి ఉంది. వాళ్ళ రిటర్నింగ్ అధికారి నుంచి తీసుకున్న ఐడి కార్డులు చూపించి కేంద్రానికి లోపలికి రావడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా ఎవరికైతే అక్రిడేషన్ ఉన్నదో వాళ్ళకు అలా ఉంటుంది సార్. మా మున్సిపల్ స్టాఫ్ మొత్తం కలిపి కూడా ఇక్కడ ఒక 20 మంది అందుబాటులో ఉంటారు. 20 మందిలో లోపల 5 మాత్రమే లోపల ఉంటారు. లోపల బ్యాలెట్ బాక్సులు తీసుకురావడానికి కానీ మళ్ళీ లోపల పెట్టించడానికి కానీ అందుబాటులో ఉంటారు. దానికి అనుగుణంగా కలెక్టర్ గారు ఇచ్చిన సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ ప్రతి టేబుల్కు ఒక సీసీ కెమెరాను అరేంజ్ చేయడం జరిగింది. అంటే 10 టేబుల్ ఉంటే 10 సీసీ కెమెరాలు, అదేవిధంగా హాల్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఇంకొక 3 కెమెరాలు, ఈ పోలింగ్ కేంద్రం బయట వైపు గేట్ వైపున మరి 2 కెమెరాలు, మొత్తము 15 కెమెరాలు ఒక ఈ కౌంటింగ్ కేంద్రానికి, స్ట్రాంగ్ రూమ్కి ఒక 3 కెమెరాలు అరేంజ్ చేయడం జరిగింది సార్. ఎప్పటికప్పుడు ఫలితాలను మనకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇక్కడ జరిగే ప్రాసెస్ మొత్తం వాళ్ళు అక్కడ ఆ స్క్రీన్ పెట్టుకుని అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వెంటనే రిజల్ట్ అనౌన్స్ చేసిన వెంటనే ఆర్ఓ గారితో ధృవీకరణ జరిగిన తర్వాత వెంటనే అదే ఆర్ఓ గారు ఖమ్మంలో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నిధులు జీవోను విడుదల చేసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు గౌడ సంఘం నేతలు మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుండి గౌడ కులస్తుల కోరికను ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. ఈ సందర్భంగా నేతలు బాలసాని లక్ష్మీనారాయణ, నూతి సత్యనారాయణ, అమరగాని వెంకన్న, వడ్డబోయిన నరసింహారావు, కత్తి నెహ్రూ, రుద్రగాని ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గౌడ సోదరుల సంక్షేమార్థం ఒక ఆత్మగౌరవ భవన్ నిర్మించుకోవడానికి మరి అన్న బాలసాని లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో జిల్లా నాయకులు, జిల్లా మంత్రులు, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వీరందరి నాయకత్వంలో మాకు ఈరోజు 5 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమంలో భాగంగా గౌడ కుల సంఘం భవన్ నిర్మించుకోవడానికి మంజూరు చేసినందుకు ముందుగా వారందరికీ కృతజ్ఞతలు. అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ భవనాన్ని నిర్మించుకోవడం ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌడ కుల ప్రముఖులందరికీ అవసరం. భవిష్యత్తులో విద్యార్థులకు వైద్యాన్ని అందించుకోవడంలో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌడ సంఘ పెద్దలందరూ కూడా మంచిగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఈ గౌడ భవన్ నిర్మాణం కోసం కృషి చేసిన ఈ జిల్లాలోని ప్రముఖులందరికీ మంజూరికి సహకరించి జిల్లా సోదరులు, గౌడ సోదరులు ఎవరైతే వాళ్ళందరికీ ఆత్మగౌరవ భవన్ కావలసినటువంటి నిధులు 5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి జీవో ఇచ్చిన సందర్భంగా ఆ కార్యక్రమానికి కృషి చేసినటువంటి గౌడ సోదరులందరూ, దీనికి ముఖ్యంగా ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అయినే, దాంతోపాటు మన జిల్లా సంబంధించినట్టు ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్సు మరి ఇంధన శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గారు, నాయుడు సత్యం గారు, ఇంకా పెద్దలందరూ కూడా పల్లె లక్ష్మణరావు గౌడు, ఇక్కడ గోపా అధ్యక్షులు, గౌడ సంఘం అధ్యక్షులు, మిగతా కార్యవర్గం అంతా కూడా కృషి చేసిన పెద్దలందరికీ ఈరోజు ఒక శుభదినం. ఖమ్మం జిల్లాకు ఆత్మగౌరవ భవన్ని మనం పెద్ద ఎత్తున కట్టుకోబోతా ఉన్నాం. దానికి మరి నిధులు ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు చెప్పడానికి ఈరోజు పెట్టినాం. వాటిని కూడా తొందరలోనే మరి టెండర్లు పిలిచి మళ్ళీ ఒక 6 నెలల్లో మళ్ళీ పెద్ద ఎత్తున ఉత్సవం, ఒక పండుగలాగా ఏదైతే శంకుస్థాపన అప్పుడు వచ్చినటువంటి మంత్రులు మరి ఇంకా ఎక్కువ మంది మంత్రులు, బీసీ మంత్రులు కూడా పిలిచి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి విజయోత్సవం చేసి జిల్లాలో ఉన్నటువంటి గౌడ సోదరులందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. నాణ్యతతో కూడినటువంటిది కన్స్ట్రక్షన్ చేయడానికి
దాంతోపాటు రేపు ఈ కమ్యూనిటీ హాల్ ద్వారా వచ్చే ప్రతి పైసని గౌడల యొక్క విద్య కోసం, వారి నైపుణ్యం కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం, దానికోసం వెచ్చిస్తాం. పేద విద్యార్థుల కోసం వెచ్చిస్తాం. ఒక్క పైసా దుర్వినియోగం కాకుండా అటు తాటివనం నుంచి వచ్చేది, ఇటు గౌడ భవన్ నుంచి వచ్చేది, రేపు హాస్టల్ వసతులు కానీ లేకపోతే వాళ్ళకు మంచి, మాకు డిప్యూటీ సీఎం గారు ఒక మాట చెప్పిండు, మీరు మంచి కోచింగ్ సెంటర్ పెట్టాలి, మీరు సర్వాయి పాపన్న మరి ఏదైతే ధీరుడు ఉన్నాడో మీ నాయకుడు ఆయన విగ్రహం కూడా పెట్టాలని చెప్పి తప్పకుండా సర్వాయి పాపన్న విగ్రహం, కాంస్య విగ్రహం అక్కడ పెడతాము. అది వారు బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన ప్రతి మాటని అమలుపరిచి గౌడ సోదరుల యొక్క విద్య కోసం, వైద్యం కోసం కావచ్చు, ఆర్థిక వనరుల కోసం కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, దీన్ని అన్నింటి రకాలుగా దీన్ని వాడుకుంటాం. మీ అందరం ఐక్యతతోని అందరం కలిసి. గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం ఖమ్మం ఎన్ఎస్పీ కెనాల్లో కనిపించింది. కాల్వలో మృతదేహం కొట్టుకుని వస్తూ ఉండగా గుర్తించిన అన్నం శ్రీనివాస్ తన సిబ్బందితో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి భద్రపరిచారు. నీలం రంగు ఫుల్ హ్యాండ్ షర్టు, నడుముకి ఎర్రని తువాలు, నల్ల రంగు లుంగి, మనిషి ఎత్తు 5.3, చామంతి ఛాయ రంగులో మృతుడు ఉండగా వయసు సుమారు 50 నుంచి 55 సంవత్సరాలు మధ్య ఉంటాయని శ్రీనివాసరావు తెలిపారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ 8712659110 కి సంప్రదించగలరని విజ్ఞప్తి చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.